నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోనికి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. తిరుపతి ఈద్గా మైదానంలో రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. మార్చి 30న ఉగాది ఆస్థానం. చిత్తూరు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై మండిపడ్డ కార్పొరేటర్లు. తమకు తెలియకుండా పనులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు. కళంకారీలో సరికొత్త ప్రయోగాలతో శ్రీకాళహస్తి నుంచి హస్తిన వరకు ఎదిగిన మహిళ. పద్మావతి సక్సెస్ స్టోరీపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక వార్తల్లోని వివరాలు. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం 2,45,00,000 రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు ₹1 కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఓ దాత అన్నప్రసాదం ట్రస్టుకు మరో ₹1 కోటి విరాళంగా అందించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ₹45 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. యాదమరి మండలంలోని దళవాయిపల్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒకవైపు ఒంటి ఏనుగు, మరోవైపు 19 ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒంటరి ఏనుగు పాడి ఆవును తొండంతో కొట్టడంతో పేగులు బయటకు వచ్చి మృతి చెందింది. ఈ ఘటన బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులు గజేంద్ర, మణి, వాసుదేవ, నీలమ్మ, సీనుకు చెందిన డ్రిప్ పైపులు, బోరు పైపులు, అరటి చెట్లు, వరి, టెంకాయ చెట్లు ధ్వంసమయ్యాయి. ఇటీవల మణి కుమారుడిని ఏనుగు తొండంతో కొట్టడంతో చికిత్స పొంది మంచాన పడ్డాడు. అతనికి చెందిన పాడి ఆవు ఏనుగు దాడిలో మృతి చెందింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జనవరి 2వ తారీఖు నుండి మా ఏరియాలో ఏనుగుల గుంపులు విచ్చలవిడిగా ఆటలాడుకుంటూ పొలాలని నాశనం చేస్తున్నాయి. పంట పొలాలను కూడా, బోర్లు, ఆవులు, మనుషుల్ని ఆడపడితే ఆడ ఎవరు అడ్డుపడితే వాళ్ళని కొట్టి చంపడం ఈ మార్చి చేస్తామంటే రైతులు ఇంక పైర్లు వదిలేసి ఏడన్నా బయట వెళ్ళిపోవాల్సింది నేను డిసైడ్ అయిపోతాను. పంట హాలిడే వదిలేద్దాం అనుకుంటున్నాం. అలా అయ్యేట్టుగా లేదు. ఎంతవరకు మేము భరించుకోగలం? ఒకసారి అయితే అతివృష్టి, ఒకసారి అనావృష్టి, దానికి తోడు ఈ ఏనుగులు బాధ ఒక పక్క. ఏం చేయాలన్నా తెలియకుండా ఉంది. అది చేసి మా విన్నపాన్ని ఇది చేసుకొని ఆ ఏనుగుల గుంపుని బయట తీసేదానికి ఏమైనా ఆస్కారం చూపించగలదని ప్రార్థిస్తున్నాం. ఉంటుంది ఏడు ఆడ కలిపి 50 చెట్లు ఉంటాయి. అన్ని చెట్లు 50-60 చెట్లు ఉంటుంది. అవి కూడా 50 ఉండవు, 40 చెట్లు ఉంటాయి. చిన్న చెట్లతో కూడా 40. డ్రిప్ పైపులో ఈ గేట్ వాళ్ళు 2,
మెయిన్ పైపు కుంట్ల పైపు 4 లెంతులు శుద్ధం ధ్వంసం. అది చూడలే ఎంత ధ్వంసం చేసింది, అది మొత్తం శుద్ధంగా ఇది అయిపోయింది. మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని వన్నెకుల క్షేత్రీయ రాష్ట్ర డైరెక్టర్ చిన్నారెడ్డి తెలియజేశారు. రేణిగుంట మండలం మల్లవరం పంచాయతీలో విజయవంతంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహించామని గురువారం చిన్నారెడ్డి తెలిపారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమితో కలిపి అఖండ మెజారిటీతో ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తూ అందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. అనంతరం సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రయాసం ఇది. సభ్యత్వం 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోండి, మీరు అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇస్తుంది ఇన్సూరెన్స్ మీద అని చెప్పడంలో జరిగింది. ఆ విధంగా మేము గ్రామాల్లో వెళితే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి 100 రూపాయలు కట్టి మరి 575 సభ్యత్వాలు ఆరమల్లవరం పంచాయతీలో చేయడం జరిగింది. మరి ఆ విధంగా ముందు ప్రజలు కూడా మంచి స్పందించి తెలుగుదేశం ప్రభుత్వం అయితే పేదవాళ్ళని బాగా ఆదుకుంటుంది, అన్ని విధాల ముందుకు అభివృద్ధి చెందుతుందని, ఆరోగ్యపరంగా అభివృద్ధి పరంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో మనం ముందుకు పోవచ్చని మొన్న ఎలక్షన్లో కూడా 164 సీట్లు గెలిపించడం జరిగింది. ఆ 11 సీట్లతో పరిమితం చేసి జగన్ని దుష్ట పరిపాలన దూరంగా చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా బాగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదుకొని ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తున్నారంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే నడుపుతుందని మన అప్పుడే మనకి రాజధాని ఇల్లు మనకి ఎంత అవసరమో అంత అవసరమైన రాజధానిని జగన్ వచ్చి ఒక రాయి కూడా పెట్టుకుంటా 3 ముక్కలు ఆటాడి ఆయన దాటుకున్నాడు. మరి ఇప్పుడు రావడంలోనే మన రాజధాని ఉండాలా, మనకు పోలవరం ప్రాజెక్టు ఎక్కడెక్కడో ఉన్న నదులన్నీ అనుసంధానం చేసి అవి మరి మన రాయలసీమకు తాగునీరు సాగునీరు కొరత లేకుండా ఉండాలని ఆయన మళ్ళా ప్రారంభించి ఇప్పుడు పనులు జరిగేదానికి ప్రారంభించారు. మన పక్కనే ఉన్న రిజర్వాయరు మల్లుమడుగు రిజర్వాయరు మనకు ఎంత అవసరం అంటే అంత అవసరం. 14 చెరువులకి ఇదంతా ఆ నీళ్ళు వచ్చి ఆ గ్రామాల్లో పంటలు బాగా పండించుకునేదానికి కూడా బాగా అవకాశం ఉంటుందని ఈరోజు అది కూడా ప్రారంభించి చేస్తున్నారు. ఎక్కడ రోడ్లైనా ఎక్కడ చెరువులైనా ఎక్కడ కాలువలైనా అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతాయి. ఈ ప్రభుత్వంలో నమ్మి వేసిన ఓట్లేసిన ప్రజలకందరూ కూడా న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. తాము నివసిస్తున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కాపాడాలని రేణిగుంట మండలం గురవరాజుపల్లికి చెందిన బాధితులు వేడుకుంటున్నారు. 2012లో రెవెన్యూ అధికారులు ఇచ్చిన స్థలంలోనే తాము నివసిస్తున్నామని, ప్రస్తుతం వేరే వ్యక్తి స్థలం తమదంటూ తమను ఇబ్బంది పెడుతున్నాడని నూరు అనే మహిళ ఆరోపిస్తున్నారు. వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2012లో మాకు ఇచ్చినారు. ఎంపీ శివప్రసాద్ గారు 15 ఇల్లు ఇచ్చినారు పేదోళ్ళకి. దాంట్లో నాకు ఒకటి ఇచ్చారు. నాకు అప్పుడు డబ్బులు లేకుండా నేను కట్టుకోలేదు. ఈ మధ్యలో కొంచెం సంఘంలో జడ్జిని వాడాలి కొంచెం సాయం చేస్తే భర్త కూడా చిన్న ఇల్లు కట్టుకున్నాను. అప్పటి నుంచి 1.5 సంవత్సరంగా కాదర్ భాష అనే వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వెనక నుంచి రాళ్ళు వేస్తున్నాడు. ఆ రాళ్ళు వేస్తున్నాడని పందులు ఇప్పేసి రేకులు వేసుకున్నాను. అధికారులు తొడుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. చాలా కష్టంగా ఉంది. ఈ మధ్యలో పోలీస్ స్టేషన్కి తొడుకొని పోయి ఇంటికి వెళ్ళాలా, మా ఇంటికి సీరియస్గా ఉంది, ఫోన్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు వెళ్తానంటే కూడా పంపించలేదు. బయట వచ్చినాక మా ప్రాణం కూడా పోయింది, మా ఇంటిని చనిపోయినాడు. అయినా కూడా ఆ విశ్వాసం లేకుండా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఏమంటే మా ఇంట్లో మగ దిక్కు లేదని మాతో ఆడుకుంటున్నారు. ఇదే సర్వే నంబర్లో 2 ఇల్లులు కట్టుకో ఉన్నాడు. కానీ అది ఎంక్వైరీ చేయమంటే ఎవరు చేయనంటున్నారు. అర్జీలు ఇచ్చినాము, తిరిగినాము, ఎమ్మెల్యే సార్ కాడికి వాళ్ళ భార్య కాడికి పోయి నేను అర్జీ ఇచ్చినాము. మాకు వీలైనంత వరకు మాకు సాయం చేయండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా భర్త చనిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి. ఎమ్మెల్యే గారు మాకు సాయం చేయండి. ఆయన తిరిగినట్టు మేము తిరగలేము, మేము డబ్బు లేనోళ్ళమి. దయచేసి మాకు సాయం చేయండి. మా పేదోళ్ళకి దయచేసి చూడండి. మేము డబ్బు లేనో మేము తిరిగి చేయలేము. వీలైనంత వరకు మేము తిరిగి చేసినాము. ఇంకనైనా మాకు సంతోషంగా మాకు సాయం రాయండి.
శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్ర స్వాముల వారికి జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుతా కోట ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని జనసేన పార్టీ నాయకులు తొండు రమేష్, జన సైనికులు, గ్రామ పెద్దలు వినుతా కోట దంపతులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్, నాయకులు కావులి శివకుమార్, తోట గణేష్, మణి, లక్ష్మణ్, పేట చిరంజీవి, తులసిరాం, వెంకటరమణ యాదవ్, హేమంత్, జ్యోతిరాం, డుమ్మూరాయల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించండి సిపిఎం ఆధ్వర్యంలో రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో టెంట్ వేసుకుని పేదలతో ధర్నా చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చామని సిపిఎం నాయకులు హరినాథ్ తెలిపారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర పర్యటనలో స్థానిక పేదల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో మే, జూన్ నెలల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సిపిఎం నాయకులు తహసీల్దార్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, ప్రాంతీయ కమిటీ కన్వీనర్ హరినాథ్, సీనియర్ నాయకులు వెంకటరమణ, శివానందం, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, రేణిగుంట కార్యదర్శి ఈశ్వరమ్మ, కృష్ణ, రూరల్ కార్యదర్శి సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. తర్వాత ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంటలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మురుగు కాలువలో చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోందంటూ వచ్చిన సమాచారంతో వెంటనే పంచాయతీ అధికారులు స్పందించారు. రేణిగుంటలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మురుగు కాలువలో చెత్తా చెదారం నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోందంటూ వచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే స్పందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు ముఖద్వారమైన రేణిగుంటలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న కాలువలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వ్యాపించింది. డ్రైనేజీ కాలువలను రేణిగుంట ఈవో పిఆర్డి ప్రభురావు ఆధ్వర్యంలో రేణిగుంట ఈవో మణి, పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ గురువారం ఉదయం పరిశీలించారు. వెంటనే పంచాయతీ సిబ్బంది ద్వారా మురుగు కాలువలో నిలిచిన చెత్తా చెదారాన్ని తొలగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ద్వారా 2,58,89,511 రూపాయలు ఆదాయం లభించిందని ఈవో టి బాపిరెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ఈ ఆదాయంతో పాటు 132.2 గ్రాముల బంగారం, 714.3 కిలోల వెండి, 193 నోట్లు విదేశీ కరెన్సీ వచ్చింది. ఈ ఆదాయం గత నెల 13వ తేదీ నుంచి 41 రోజుల వ్యవధిలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వార్డు సభ్యులు ఎంజీ రాజేష్ రెడ్డి తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో ప్రతి నెల 15 రోజులకోసారి ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గురువారం వార్డు సభ్యులు రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కీళ్లు, కండరాల నొప్పులు, జీవనశైలి రుగ్మతలు, మానసిక వ్యాధులు, చర్మ వ్యాధులు, థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు, రక్తహీనత వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, దీర్ఘకాలిక మూత్ర సంబంధిత సమస్యలు, చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, నరాల జబ్బులు, మధుమేహం మరియు బీపీ,
సమస్యలకు వ్యాధులకు వైద్య సేవలు డాక్టర్లు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలియజేశారు. గత 4-5 నెలలుగా మన రేణిగుంట పంచాయతీ ఆవరణంలో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ హోమియోపతి వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్యం నిర్వహిస్తున్నాము. 4-5 నెలలుగా చాలామంది పేషెంట్స్ వచ్చి చూపించుకుంటున్నారు. వాళ్ళకి అన్నీ కూడా ఉచితంగానే అందజేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ ఏం చెప్తున్నారంటే మాకు రికవరీ అవుతూ ఉంది, బాగుంది, మేము గతంలో తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఈ ట్రీట్మెంట్ బాగుంది అనేసి చెప్పడం నాకు చాలా సంతోషం వేస్తుంది. అదేవిధంగా ఈ క్యాంపు 1 ఇయర్ కంటిన్యూగా ఉంటుంది. ప్రజలు దీన్ని యూజ్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు ఇస్తున్న మెడిసిన్స్ వాడుతూ ఉంటే 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణ భట్టార్ శ్రీ భరత్ కుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఉదయం 9:15 నుండి 9:30 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, రామనామ జపాల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపజేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. అంతకుముందు ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు ధ్వజపటం, చక్రతాళ్వార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుండి 10 గంటల వరకు ఆస్థానం జరిగింది. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. కాగా రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ఆగమ సలహాదారు సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానం సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం, ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చక బృందం పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై ఓ విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై ఓ విమానం వెళ్ళింది. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమశాస్త్ర విరుద్ధమని, నిషేధమని తెలిసినా కూడా తరచుగా శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. నో ఫ్లయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించాలని అనేక మార్లు కేంద్ర విమానయాన శాఖకు టీటీడీ విజ్ఞప్తి చేసినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. ఈ మేరకు ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ కూడా రాశారు. త్వరలోనే నో ఫ్లయింగ్ జోన్పై అధ్యయనం చేసి పౌర విమానయాన శాఖ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. అధ్యయనం అనంతరం కేంద్ర మంత్రి నిర్ణయం ప్రకటించనున్నట్లుగా సమాచారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స.
అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తోటంబేడు మండలం తంగేళ్లపాలెం గ్రామానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు బుధవారం విచ్చేశారు. వీరికి మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు వేద పండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ 1000 ఏళ్ల నాటి గిరిసుధా సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రవచనాలను ఆలకించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడుతో పాటు గ్రామస్తులు, స్థానిక ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ప్రతి కుటుంబం ఓ రంగస్థలం, అందులో కుటుంబ సభ్యులే నటీనటులని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ రంగస్థలి దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నటరాజస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నాటక రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన రంగస్థల కళాకారులు కెఎన్ రాజా, కస్పా పద్మనాభంలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం ఒక రంగస్థలమైతే అందులో చావు పుట్టుకల మధ్య జరిగేది నాటకమని, ప్రజలే పాత్రధారులని ప్రముఖ రచయిత షేక్స్పియర్ అన్నారని గుర్తు చేశారు. అంతరించిపోతున్న మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కళల రూపంలో అనేక మంది కళాకారులు రంగస్థలం వేదికగా ప్రదర్శనలిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన వారేనని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణకు, కళా ప్రదర్శనకు, కళా పోషణకు రంగస్థలం ఒక వేదిక అని, అందుకే ప్రజలు నేటికీ రంగస్థల కళాకారులను ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కేశవులరెడ్డి, వాసుదేవరెడ్డి, శాంబూలు హరినాథ్, ఇతర కళాకారులు పాల్గొన్నారు. రంగస్థలి ఆధ్వర్యంలో ఈరోజు రంగస్థలి దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ముఖ్యంగా మన కుటుంబమే ఒక రంగస్థలం. దానిలో ఉన్న వారే నటీనటులు, వయసు మీరిన వారు చనిపోతూ ఉంటే మళ్ళీ కొత్త వారు పుడతా ఉంటారు. ఇదే రంగస్థలం, నాటకం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా వివిధ నాటకాల్లో మంచి పాత్రలు పోషించిన విద్వాన్ కస్పా పద్మనాభం గారిని, అలాగే రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా గారిని, అలాగే ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబూల హరినాథ్ గారిని ఈరోజు సత్కరించుకొని వారికి ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము. ముఖ్యంగా ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేదే రంగస్థలం. ఈ సందర్భంగా రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మన భావి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను ఈ నాటకాల ద్వారా తెలియజేయాలని, ఈరోజు ప్రముఖ సినీ హీరోలు కూడా రంగస్థల నటన నుంచే వచ్చిన వారు. ఆమె కళంకారీలో నూతన ఒరవడులు సృష్టించింది. సరికొత్త ప్రయోగాలతో శ్రీకాళహస్తి నుంచి హస్తిన వరకు ఎదిగిన ఆ మహిళ విజయ ప్రస్థానంపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆమె పేరు పాలూరు పద్మావతి. స్వతహాగా గృహిణి అయినప్పటికీ ఏదో సాధించాలన్న తపన ఆమెను నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించే స్థాయికి తీసుకువెళ్ళింది. శ్రీకాళహస్తిలో కళంకారీ వేస్తున్న పద్మావతి, కళంకారీ బట్టలంటే కేవలం వస్త్రాలపైన బొమ్మలు వేయడం కాదు అని వినూత్న రీతిలో ఆలోచించి చీరలపై రామాయణం, మహాభారతం కావ్యాలు, దృశ్యాలు భావితరాలకు అందించాలనే లక్ష్యంతో చీరలపై వాటిని లిఖించి సక్సెస్ సాధించింది. భారత రాష్ట్రపతి ముర్ము జీవితగాథను చీర మీద వేసి ఆమెకు బహూకరించి రాష్ట్రపతి భవన్లో జరిగిన వివిధతా కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తరపున ఈమె పాల్గొన్నారు. అదేవిధంగా రామాయణం చీర మీద లిఖించి నారా బ్రహ్మణికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ద్వారా అందించి అందరి నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. తనకు ఇంతటి విజయం రావడానికి తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని పద్మావతి తెలిపారు. తనలాగే ప్రతి ఒక్కరూ వారిలోని ప్రత్యేకతను గుర్తించి విజయాలను అందుకోవాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.
2011లో నేను భానోదయ కలంకారీ అనే సంస్థను స్థాపించడం జరిగింది. సో నలుగురితో స్టార్ట్ చేసిన నేను ఈరోజు 120 మెంబర్స్తో, అంటే 120 కుటుంబాలతో నేను ఈరోజు భానోదయ కలంకారీ అనే సంస్థను నడిపించడం జరుగుతుంది. సో ఈ మధ్య రీసెంట్గా నారా బ్రాహ్మణి గారు రామాయణ స్క్రిప్ట్ సంబంధించిన శారీని ఒకటి ధరించడం జరిగింది. సో అది మన గౌరవనీయులు మా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ శారీని నారా బ్రాహ్మణి గారికి గిఫ్ట్ గా బహుకరించడం జరిగింది. దానిని దేవాంశ్ పుట్టినరోజు రోజున నారా బ్రాహ్మణి గారు ఆ చీర ధరించడం జరిగింది. సో దాంట్లో అంతా రామాయణ స్క్రిప్ట్ ను మొత్తము దాంట్లో రాయడం జరిగింది, దాన్ని తెలుగు లిపిలో రాయడం జరిగిందండి. అలాగే మన ద్రౌపది ముర్ము గారు కూడా ఈ మధ్యన తిరుమలకి వచ్చిన సందర్భంలో, మొట్టమొదటిసారిగా తిరుమలకి వచ్చిన సందర్భంలో ద్రౌపది మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారి జీవిత చరిత్రని మొత్తము పల్లులోను, కాంజీవరం పట్టు శారీలోనే పల్లులోను బ్లౌజ్ లోను కూడా మేడం యొక్క జీవిత చరిత్ర అంతా ఇంగ్లీష్ లిపిలో రాయడం జరిగింది. అలాగే సెకండ్ టైం తెలుగులో రామాయణ స్క్రిప్ట్ ని రాయడం జరిగింది. సో ఆ సందర్భంలో మన ద్రౌపది ముర్ము గారు చాలా అభినందించడం జరిగిందండి. ఎందుకంటే ఆమె జీవిత చరిత్రని ఒక చీర మీద రాయడం అదే ఫస్ట్ టైం. ఆమె గురించి మొత్తము రాయడం జరిగింది, ఎక్కడ నుంచి వచ్చారు, ఎలాగా ఏ సందర్భంలో పొలిటికల్ లోకి రావాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మేము రాసాము. సో అలాగే మొన్న మార్చి 5వ తారీఖున రాష్ట్రపతి భవన్ లో వివిధ అమృత్ మహోత్సవ్ అనే ఒక 7 రాష్ట్రాలకి సంబంధించిన చేతి వృత్తులు, అలాగే హ్యాండ్లూమ్ కి అంటే వీవర్స్ అందరినీ కూడా అక్కడికి అసెంబ్లీ చేసి ఒక 5 రోజుల కార్యక్రమం చేశారు. అంత పెద్ద అంటే దాదాపుగా ఒక 120 మంది నుంచి 150 మంది హ్యాండ్లూమ్ వీవర్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు రావడం జరిగింది. అందులో నేను ఒక స్టాల్ కి నాకు ఇవ్వడం జరిగింది. ఏదైతే నా గురించి బయోడేటా ఉందో ఆ బయోడేటాను మొత్తము రాసి నాకు ఒక స్టాల్ కేటాయించడం. ఆ స్టాల్లో నా వెనకాల మా నాన్నగారి గురించి కానివ్వండి, ఎక్కడి నుంచి నేను వచ్చానో, ఏ ప్లేస్ నుంచి వచ్చానో అవన్నీ కూడా రాశారు. మేడం విజిట్ కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి ద్రౌపది ముర్ము గారు విజిట్ కి రావడం జరిగింది. ఆ సందర్భంలో మేడం గారు దాన్ని అంతా చదవడం జరిగింది, నన్ను అభినందించడం కూడా జరిగింది. అది నాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గా ఉన్న నేను ఈ రోజున ఈ కలంకారీ అనే వృత్తిని నమ్ముకుని నేను ఇంత దూరం వచ్చిన దానికి నాకు నిజంగా మేడం గారు నన్ను గుర్తుపెట్టుకొని అభినందించడం ఒక నిజంగా చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే ఒక మహిళగా నేను ఈ రోజున ఇంత దూరము ఆర్థిక స్వావలంబన నాతో పాటు ఉన్న మహిళలందరికీ కూడా చెందుతుంది. ఏదైతే మేము అందరం కలిసి ఒక మాట మీద వినూత్నంగా తయారు చేసే చీరలకు కూడా ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తుంది అంటే నిజంగా దానికి నేను ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే శ్రీకాళహస్తి జ్ఞానప్రసూన అమ్మవారికి నేను ఎంతో రుణపడిపోయి ఉన్నానని అనుకుంటున్నాను. వాళ్ళ ఆశీస్సుల వల్ల మాత్రమే ఈ రోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలల జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ పిఎఫ్ 13 నెలల నుంచి చెల్లించాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని, తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి పంచాయతీ కార్మికుల విధులు బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. సమ్మెలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జె బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి జయచంద్ర, మునిరాజు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ గత 12 సంవత్సరాల నుంచి అదే 37 మంది గ్రామ పంచాయతీల్లో వర్కర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. అందులో 33 మంది వర్కర్లకు మాత్రమే జీతాలు పెడతామని పంచాయతీ కార్యదర్శి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తక్షణమే 3 నెలల జీతాలు 37 మందికి చెల్లించాలని సిఐటియు తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఉద్యోగులు, సంఘం కార్యదర్శి రాము, పంచాయతీ కార్మికులు వెంగమ్మ, రంగమ్మ, చంద్రారెడ్డి, భాస్కర్, వాసు, విమల, ఝాన్సీ, ధనమ్మ, జయలక్ష్మి, సూర్య, యశోద, రఘు, మల్లికార్జున, సుబ్రహ్మణ్యం పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. 33 మందికి మాత్రమే జీతం ఇస్తాము, 37కి జీతం ఇవ్వము అనేటువంటి ఒక చర్చ సెక్రటరీ మధ్య, సర్పంచ్ మధ్య జరుగుతూ ఉంది. గతంలో ఎన్నో ఏళ్లకు పనిచేసే వాళ్ళను పక్కకు పెట్టడం అనేది ఇది ప్రత్యక్షంగా కూడా అంటే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ విల్లింగ్ చేసి ఆయన సైన్ చేసి ఇచ్చిన తర్వాత ఈమె అడ్డుపెట్టడం ఏంది? ఇది కేవలం ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిడి. వాళ్ళకి ఎటువంటి జీతాలు ఎదుగు బుదుగు లేదు, జీతాలు పెంచలేదు, వేధింపులు, పైగా ఏంటంటే వాళ్ళ పైన రాజకీయ రంగులు పులిమి తీసేయడం అనేది ఇది క్షమార్హమైన విషయం కాదు. గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది.
వాళ్ళు దాదాపు 37 మంది కార్మికులు ఉంటే 33 మందికి మాత్రమే జీతాలు పెడతానని చెప్పారని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ వాళ్ళిద్దరూ తెలియజేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏ పార్టీకి సంబంధం లేకుండా కార్మికులు పనిచేస్తుంటే ఈరోజు పార్టీలు ముడిపెట్టి వాళ్ళని అక్రమంగా తొలగించాలా, వీళ్ళకి జీతాలు పెట్టకూడదు, కొంతమందికి జీతాలు పెట్టాలా, కొంతమందికి జీతాలు పెట్టకూడదు అని చెప్పి నిర్బంధిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే గత 2 రోజులుగా మనం ఇక్కడ కూర్చుంటున్నాం. ఈ నెల మార్చి 31వ తేదీ జరిగే రంజాన్ ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సహాయ కమిషనర్ అమరయ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలించి శనివారం నాటికి పూర్తి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోనికి తీసుకువచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో అల్లాను ముస్లింలు ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు. ముస్లింల ప్రార్థనలు ఫలించాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. అల్లా దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. ముస్లిం సోదరులు రైల్వే శాఖ మధ్య నలుగుతున్న ఈద్గా మైదాన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, ఈద్గా కమిటీ నూతన చైర్మన్ రఫీ, మహమ్మద్ బాషా, ఎస్కే బాబు, నరసింహాచారి, బుల్లెట్ రమణ, రాజారెడ్డి, జీవకోన సుధా, కేఎంకే లోకేష్, పాఠకం వెంకటేష్, కూరపాటి సురేష్, హేమంత్ కుమార్, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కొండా రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరిగే యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తిరుపతి టీడీపీ బీసీ నాయకులతో కలిసి జగన్నాథం మాట్లాడారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారంకు బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్నెకుల క్షత్రియ సంఘం, పట్టుశాలి సంఘం, శాలివాహన సంఘ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం, తిరుపతిలో కుల సంఘాల నాయకులు, వడ్డెర సంఘం నాయకులు బాలాజీ, కరాటే చంద్ర, అక్కినపల్లి లక్ష్మయ్య, ఆముదాల తులసీదాస్, శంకరయ్య, భక్తవత్సలం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్గా కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో గొల్ల నరసింహ యాదవ్కి రావడం బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. ఆ కార్యక్రమం 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించున్నాడు కనుక ఈ బీసీ కులాలందరూ కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి బీసీలందరూ మేమున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా సీనియారిటీగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. 2వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు, యాదవులు, కేబినెట్ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున వచ్చేసేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగబోతుంది. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడిగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారికి తిరుపతి నుండి బీసీ కులాలందరం కూడా దాదాపు 100-150 మందిని స్వచ్ఛందంగా అందరం కూడా ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరడం జరుగుతుంది. చిత్తూరు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి పనుల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలంటూ తమకు తెలియకుండానే పనులు చేయడం సరైన పద్ధతి కాదని నిలదీశారు. గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ ఆముద అధ్యక్షతన చిత్తూరు నగరపాలక సంస్థ 2025-26 సంవత్సర బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ముందు ఉంచారు. సమగ్ర చర్చ అనంతరం బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు కార్పొరేటర్లు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో కమిషనర్ పి నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అత్యవసర సమావేశంలో భాగంగా పలు అజెండా అంశాలపై చర్చించారు. మరికొన్ని అజెండా టేబుల్ అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, ఎంఈ వెంకటరామరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఏసీపీ నాగేంద్ర అధికారులు పాల్గొన్నారు. ఇదివరకే మనం బడ్జెట్ ఆమోదం జరిగింది. ఇవాళ
మనం ఇచ్చిన అజెండా 15 అజెండాస్ గురించి మాత్రం అయిన తర్వాత మీరు రోడ్డు పైన పోండి. డైరెక్ట్ గా ప్లానింగ్ సెక్షన్ చెప్పడము, మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మళ్ళీ ఇంకోటి కూడా దానికి ఫండ్స్ లేవు. నేను కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ వర్క్షాప్ పెట్టినప్పుడు 2021 మార్చి 31, ఏప్రిల్ 1 2 days వర్క్షాప్ జరిగింది మాకు. ఫస్ట్ మేమే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని గవర్నమెంట్కి ఇచ్చామన్నమాట. నియర్లీ 125 to 150 crores అవుతుంది. దీన్ని పబ్లిక్ అమౌంట్ ఇచ్చే కొట్టాల్సి వస్తుంది. రోడ్డు ఇచ్చారు, అప్పుడు ఫండ్స్ లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ వదిలినారు. ఫండ్స్ లేకుండా మా ప్రభుత్వం కూడా చేయలేకపోయినాం దాన్ని. ఇప్పుడు చేసే పనులు కూడా కార్పొరేషన్ యాక్ట్ ప్రకారమే మనం లోబడి పనిచేయాలి. కాబట్టి మన డబ్బులు కట్టి సబ్మిషన్ సార్ ఎక్కడ కూడా బుల్డోజింగ్ అయితే చేసే ఉద్దేశం రిప్లై తీసుకుంటాం. టైటిల్ ఉందా లేదా వెరిఫై చేస్తాం. టైటిల్ ఉంటే వాళ్ళు TDR కి యాక్సెప్ట్ చేస్తారని అడుగుతాము. TDR యాక్సెప్ట్ చేయకపోతే ఫర్దర్ ప్రత్యామ్నాయంగా LA చేయాలా ఎలా చేయాలనేది పబ్లిక్ కన్సల్ట్ తీసుకొని ముందరికి వెళ్తాము. అధికార యంత్రాంగానికి బుల్డోజ్ చేసి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయితే చేయబోదు. అంటే మీరు ఒక చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. సభాముఖంగా అందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే అధికార యంత్రాంగం పారదర్శకంగా యాజ్ పర్ రూల్ పొజిషన్ పనిచేస్తుంది. నోటీసులు ఇస్తాము. లీగల్ టైటిల్ ఉంటే ఖచ్చితంగా టైటిల్ ప్రకారం వెరిఫై చేసి చేస్తాము. జీవనోపాధి ఎఫెక్ట్ అవుతుందంటే LAకి వెళ్తాము. అంత ఈజీగా LAC బుల్డోజ్ చేసే ప్రక్రియ ఉండదు. అది మాత్రం నేను ఆల్రెడీ ACP గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. విల్ కంప్లై విత్ దట్. మంచి సార్. ఎంత మాత్రం వచ్చి ఒక నెలకు 4 మీటింగ్లు పెట్టి డెవలప్మెంట్ ఏం చేద్దాము ఎట్లా చేద్దాం అనేసి మేము డిస్కస్ చేసుకుంటా ముందుకు వెళ్ళే వాళ్ళం. కానీ ఈ రోజుకి బాడీ మారి ఉంటే కూడా కానీ అట్లీస్ట్ ప్రోటోకాల్ పాటించాలనే ఒక గుర్తింపు కూడా లేకుండా సెక్రటరీస్ అంత అధ్వానంగా నడుచుకుంటా ఉంటారు. అలాగే పంప్ ఆపరేటర్స్ ఆ పరిస్థితి దాన్ని పరిష్కరించి నేను చెప్పాను, మీ ముందరే చెప్తున్నాను. అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ME గారికి మీతో మాట్లాడతారు. వాట్ ఎవర్ ద ఇష్యూ ప్రతిదానికి ఎమ్మెల్యే పేరు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏది అడిగినా Honorable MLA has directed us to follow the protocol. చెప్తామనేసి నేను వచ్చినాను కానీ సార్ రాలేదు. ఇది ఎంతవరకు సమంజసం అని మీరే మీ దృష్టికి ఈ రోజు తెస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఆలోచించి దీనికి పరిష్కారం అనేది చెప్పాలి. ఇక్కడ ఉన్న సిబ్బందికి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. సార్ మా వార్డ్ లో ఆల్మోస్ట్ 70% ట్యాక్స్ కలెక్షన్ అయింది సార్. అమౌంట్ ఆల్మోస్ట్ 10 lakhs అయింది సార్. కానీ మాకు ప్రాపర్ లైట్స్ లేదు. ముఖ్యంగా సచివాలయంకే లైట్ లేదు సార్. దానివల్ల అక్కడ చుడా తరపున కొత్తగా చైర్స్ వేసారు సార్. అక్కడ నైట్స్ లో వచ్చి డ్రింక్ చేసి బాటిల్స్ అంతా సచివాలయం లోపల వేస్తున్నారు. ఇది ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాం కూడా. నైట్స్ ఇష్యూ రిజాల్వ్ అయ్యేది. నాకు ఫోటోస్ పెట్టండి. రిజాల్వ్ అయ్యేది. ఈరోజు సాయంత్రం లోపల రిజాల్వ్ చేస్తాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 10 lakhs మా వార్డుకే ఖర్చు పెడితే బాగుంటుంది అనేసి. పబ్లిక్ ఎందుకంటే వాళ్ళు పే చేస్తున్నారు ట్యాక్స్ వితౌట్ నో రోడ్స్, ప్రాపర్ రోడ్స్ అండ్ నో డ్రైనేజెస్, నో లైట్స్. ఈ 10 lakhs అన్నా కనీసము వాళ్ళకి మీరు లైట్స్ కన్నా యూజ్ చేస్తే. వాటిలో ఒక ఇష్యూ చెప్పారు. దాని ఎస్టిమేట్ 70 lakhs వచ్చింది. మోర్ దెన్ 10 lakhs. డెఫినెట్ అలొకేట్ అవుతుంది. రెండవది ఏంటంటే టీచర్ కాలేజీ కూడా బస్ స్టాండ్ నుంచి వాళ్ళేమో పళ్ళు వ్యాపారస్తులు ఏమో షిఫ్ట్ చేయాలనుకున్నాం. పళ్ళు వ్యాపారస్తులు షిఫ్ట్ చేయాలనుకుంటే మార్కెట్ గా నుంచి హోల్సేల్ మటీరియల్స్ వచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ గా షిఫ్ట్ చేసాం. అది బాగానే ఉంది. ఆడ ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. 4 రూపాయలు 5 రూపాయలు కడతా ఉన్నారు, 50 రూపాయలు కడతారు. నాకు తెలియదు. కొన్ని ఎకరాల జాగా ఊరికి వేస్ట్ గా ఉంది. ఫ్రూట్ మటీరియల్స్ అక్కడి కావాలంటే షిఫ్ట్ చేయండి మున్సిపల్ జగాలు. ఆ పీస్టార్ కాలేజీ ఆల్రెడీ ఆర్ఎండ్కి సంబంధించిన రోడ్లో 10 అడుగులు సీకే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ప్రజా ప్రయోజనాల కోసమని రోడ్డు వైండింగ్ కావాలని ఒక 10 అడుగులు తీశారు. ఆ 10 అడుగుల రోడ్లు మనం ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి షాప్ నెంబర్ 2-3 వేస్తే కాలేజీలో జగన్మోహన్ గారు అనేది వాళ్ళు ఇచ్చింది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చింది. పిల్లల చదువుల కోసం. పిల్లలు చదువుకునే పిల్లకాయలు గేట్ గారు వస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లకాయలు ఈ షాప్ వచ్చే వ్యాపారాలు చేసుకుంటా పిల్లకాయలు గిలాటం చేసుకుంటా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అక్కడ షాపింగ్ కట్టడం తప్పు. ఆ షాపింగ్ కట్టడానికి 26 లక్షలు మున్సిపల్ ఫండ్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోనికి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. తిరుపతి ఈద్గా మైదానంలో రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. మార్చి 30న ఉగాది ఆస్థానం. చిత్తూరు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై మండిపడ్డ కార్పొరేటర్లు. తమకు తెలియకుండా పనులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు. కళంకారీలో సరికొత్త ప్రయోగాలతో శ్రీకాళహస్తి నుంచి హస్తిన వరకు ఎదిగిన మహిళ. పద్మావతి సక్సెస్ స్టోరీపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.